హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్ష్మీ కిచెన్. ఈరోజు మన వీడియోలో పండు మిర్చి పుదీనా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నాను. ఈ పచ్చడి ఇడ్లీకి, దోశకి, ఉప్మాకి, పొంగలి దేనికైనా కూడా చాలా బాగుంటుందండి. వేడి వేడి రైస్లో వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే రెడీగా చేసి పెట్టుకున్నామంటే మనం లంచ్ బాక్స్ పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి 4 to 5 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను. ఒక 10-15 మెంతి గింజలు వేసుకుంటున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి మనం తీసుకునే పుదీనాని బట్టి మనం మిర్చి అనేది వేసుకోవాలండి. నేనైతే ఒక 6-7 పండు మిరపకాయలని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 6-7 అయితే చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. మనకు మిర్చి వేసిన తర్వాత ఎగిరి పడుతుంది, కొంచెం జాగ్రత్తగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజు టమాటోలు 2 తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటోలు బాగా పండినవి తీసుకోండి, టేస్ట్ బాగుంటుంది. టమాటోలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకుందామండి. టమాటో అంతా కూడా బాగా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటో అంతా కూడా కొద్దిగా మగ్గింది కదా. నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఇక్కడ 2 కట్టలు పుదీనా తీసుకున్నానండి. పుదీనా అంతా కూడా ఒలుచుకొని నీట్గా కడిగి ఆరబెట్టి పెట్టుకున్నాను. పుదీనా తడి లేకుండా చూసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఆరబెట్టి పెట్టుకున్న పుదీనాని ఈ టమాటోలోకి వేసేసుకుందాం. పుదీనా వేసిన తర్వాత మనం ఎక్కువ టైం అయితే ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. పుదీనా అంతా కూడా కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మంటని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇదంతా కూడా ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకు వాటర్ కూడా కొద్దిగా రిలీజ్ అవుతూ ఉంది కదా. ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే వేసుకుంటున్నానండి. చింతపండు కూడా తడి లేకుండా చూసుకోండి. ఇలా అంతా కూడా చింతపండు సాఫ్ట్గా మగ్గేంత వరకు ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. మనకు టమాటా పుదీనా వాటర్ కూడా రిలీజ్ అయినాయి కదా, ఆ చెమ్మకే మనకు ఈ చింతపండు అంతా కూడా మెత్తబడిపోతుంది. ఇలా 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా కూడా చల్లారబెట్టేసుకుందాం. అంతా కూడా బాగా చల్లారిపోయింది కదండి. నెక్స్ట్ మనం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ పుదీనా టమాటో అంతా కూడా వేసేసుకుందామండి. నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ రాళ్ళ ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్ పెట్టుకుందామండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుదీనా పచ్చడి అంతా కూడా వేసేసుకుందామండి. పుదీనా పచ్చడి ఫ్రై చేసేటప్పుడు ఎగిరి పడుతుంది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకున్నామంటే ఆవిరికి వాటర్ అంతా కూడా పడుతూ ఉంటాయి కదా, అప్పుడు మనకు పచ్చడి నిలవ ఉండదండి. ఇలా మనం మధ్య మధ్యలో కలుపుతూ మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుందామండి. నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గింది, నేను వేసుకుంటున్నాను. ఇలా అంతా కూడా మనకు ఆయిల్ సైడ్లలో రిలీజ్ అయ్యేంత వరకు ఈ చెమ్మంతా కూడా మనం వేసిన ఆయిల్ మనకు సైడ్లలో రిలీజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకు సైడ్లలో కూడా ఆయిల్ అంతా కూడా బాగా రిలీజ్ అయింది కదండి. మనకు కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయింది. చూడండి, మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మనం ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదు. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని మనం చల్లారబెట్టుకొని ఒక గ్లాస్ బాటిల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకున్నామంటే మనకు 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఇలాగే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పండు మిర్చి పుదీనా నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి రైస్లోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.